హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎమ్మీ రెసిపీస్. ఈరోజు వీడియోలో సింపుల్గా టేస్టీగా చేసుకునే మంచి స్నాక్ రెసిపీని చూపిస్తున్నానండి. ఈవినింగ్ టైంలో ఏదైనా వేడివేడిగా తినాలని అనిపించినప్పుడు కానీ, లేదా ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కానీ, ఇలా ఒకసారి అప్పటికప్పుడు పిండిని కలిపి ఇలా మైసూర్ బజ్జీని ట్రై చేయండి. క్రిస్పీగా, గుల్లగా చాలా చాలా బాగుంటాయి. తినే కొద్దీ తినాలనిపిస్తుంది. చట్నీ కూడా అవసరం లేకుండా ఇలాగే తినేసేయచ్చు. మరి సింపుల్ అండ్ టేస్టీ మైసూర్ బజ్జీ రెసిపీని ఎలా చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం రండి. ఇక్కడ నేను ఈ రెసిపీ కోసం ఒక బౌల్లోనికి 1 కప్పు మైదా పిండి తీసుకున్నాను. ఇందులోనికి సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి, అలాగే సన్నగా కట్ చేసిన కొంచెం కరివేపాకు, కొత్తిమీర, ఒక 2 ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ ఎక్కువే వేసుకుంటే బాగుంటుంది ఈ బజ్జీలకి. ఆనియన్స్ ఎక్కువే వేసుకోండి. అలాగే ఇందులోనికి కొంచెం జీలకర్ర, ఒక 2 స్పూన్ల బియ్యం పిండి వేసుకోవాలి క్రిస్పీనెస్ కోసము. తర్వాత ఇక్కడ పెరుగుని తీసుకొని, పుల్లటి పెరుగుని తీసుకొని ఇందులోనికి నీళ్ళని వేసి మజ్జిగలా చేసి తీసుకున్నాను నేను. ఇప్పుడు ఈ మజ్జిగని ఈ పిండిలోనికి వేసుకొని పిండిని కలుపుకోవాలి. అంతా కూడా మజ్జిగతోనే కలుపుకోవాలి ఈ పిండినంతా కూడా. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోనికి తగినంత సాల్ట్, కొద్దిగా వంట సోడా వేసుకోవాలి. ఒక 1/2 టీ స్పూను వేసుకొని ఒకసారి చేత్తోనే అంతా కూడా బాగా బీట్ చేస్తున్నట్టుగా పిండిని కలుపుకోవాలి. అప్పుడే 1 నిమిషం పాటు ఇలా కలుపుకుంటే అప్పుడు గుల్లగా వస్తాయి బజ్జీలు. పిండి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్లోనికి డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకొని, ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత చిన్న చిన్న బజ్జీల్లా వేసేసుకోవాలి. బోండాలకైతేనేమో రౌండ్గా రావాలి, బజ్జీలకు అవసరం లేదు. ఇలా వచ్చినా కూడా బాగుంటాయి బజ్జీలు. ఇలా వేసేసుకొని ఒకవైపు వేగిన తర్వాత రెండో వైపు కూడా ఈ బజ్జీలన్నీ వేయించుకోవాలి ఆయిల్లో. ఇలా ఈ బజ్జీలు మంచిగా వేగిన తర్వాత ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోనికి తీసేసుకోవాలి. చూడండి, చాలా చాలా క్రిస్పీగా, టేస్టీగా చాలా బాగుంటాయి. ఎప్పుడైనా పిల్లలు ఏదైనా అడిగినప్పుడు కూడా ఇలా చేసి పెట్టవచ్చు. ఇలాగే మిగతా అన్నింటిని కూడా బజ్జీలను వేసేసుకోవాలి. వేసుకొని అన్నింటినీ తీసేసుకుంటున్నాను నేను ఇక్కడ. అంతేనండి, ఎంతో సింపుల్గా టేస్టీగా మైసూర్ బజ్జీ రెడీ అండి. అప్పటికప్పుడు ఇలా చేసుకుని తినేసేయచ్చు. పిల్లలు స్కూల్ నుండి రాగానే కూడా ఎప్పుడైనా ఇలా వేడివేడిగా చేసి ఇవ్వచ్చు. చాలా చాలా బాగున్నాయి. మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.